దొరికింది. దీంతో మీ డాడీ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సరేనా? రా 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 రా. ఇక్కడ నుంచో. చెప్పత్తయ్యా, నిన్నెలా చచ్చిపోవాలి? ఈ తాడుతో ఊరేసుకొని చచ్చిపోవాలి. ఈ తాడుతోనా? దీంతో ఎలా చావడం? ఎందుకంత కంగారు? వేస్తున్నాను కదా, కంగారు పడకు. చెప్తానన్నానుగా. మంచి టైంలో ఈ ఫోన్ ఒకటి ఉండొస్తాను. ఇంకా అలాగే ఇక్కడ నుంచో. ఇంకా బాగా ఇంకా టైట్ చేయి. ఇంకా ఇంకా దీన్ని ఆ ఫ్యాన్ కట్టి వేలాడదీయాలి. ఆ ఫ్యాన్ మీద నుంచి ఇలా మధ్యలో ఈ ఫోన్ ఒకటి. షో, నువ్వు ఉండత్తయ్యా, నేను వెళ్ళి ఫోన్ కట్ చేసి వస్తాను. నా బంగారం వెళ్ళు. ఇక ఫోన్ రాదు. సరే, ఫ్యాన్కి తాడును వేలాడదీస్తే చచ్చిపోతానా? ఊరికినే వేలాడదీస్తే మీ నాన్న దగ్గరికి వెళ్ళావు. ఈ తాడు నీ మెడకు తగిలించుకోవాలి, పైనుంచి వేలాడాలి. అప్పుడే నువ్వు చావడం జరుగుతుంది. ఇది కాస్త పట్టుకో వస్తాను. అమ్మయ్యా. అత్తయ్య, మెడకి ఎలా తగిలించుకోవడం? ఈ పిచ్చిదానికి వేగలేక చూస్తున్నాను. ఆ ముసుగు లేచొచ్చే లోపల దీన్ని పైకి పంపించేద్దామనుకుంటే ఇది జరగనిచ్చేటట్టు ఏది? రా రా రా, ఇలా రా. నేను చెప్తాను కదా, ఎక్కు, పైకెక్కు. నేను చెప్పినట్టు చేయి చాలు. ఇదిగో, ఈ తాడుకి ఈ చివర ఇలా నీ మెడకి తగిలించుకోవాలి. ఇలా ముడేసి ఇలా ఆ చివరేమో అలా ఫ్యాన్కి తగిలించాలి. దీంతో ఇలా వేలడం అనుకో, చచ్చిపోతాం. మీ డాడీ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సరేనా? హలో హలో నిర్మలా, అంతే. చాలా ఈజీగా ఉంది కదా? అంతే. అయితే నువ్వు ముందు లేచి పైకెక్కి కట్టు. నేను డాడీ దగ్గరికి వెళ్ళి కావ్య గురించి చెప్పేస్తాను. కావ్య మంచిది కాదు, చాలా చెడ్డది, కళ్యాణ్ని చంపేసింది. కావ్యని పోలీసులకు పట్టిద్దాం రమ్మని డాడీని పిలుచుకొచ్చేస్తాను. డాడీ నాతో వచ్చేస్తారుగా. అరవకో, తప్పకుండా వస్తారు. నువ్వు ముందెళ్తే నీతో వచ్చేస్తారు. అయితే నువ్వు నాతో వచ్చేద్దయ్యా. నేను నీతో పైకి. సరిపోయిందమ్మా. అది కాదు, ముందుగా నువ్వు పైకి వెళ్ళిపో. నేను ఇక్కడే ఉండి ఆ తర్వాత మీ అమ్మమ్మని కావ్యని నీ వెనకే పంపిస్తాను. శేషు మావయ్యని మర్చిపోయావు, మావయ్యని కూడా పంపించి. నిజమేనమ్మా, ఆయన ఇక్కడున్న పైసాకి కొనలేదు. ఇప్పుడు నేను ఒక్కదాన్ని అన్నీ చేసుకోవాల్సి వస్తుంది. ఆయన్ని పైకి పంపించేస్తాను. నువ్వెక్కు, నువ్వెక్కు. కీర్తన, కీర్తన, వద్దు కీర్తన, నేను చెప్పేది విను. ఎక్కు. బిగిస్తాను, కరెక్ట్ గా ఉందా అని చూడు. నేను చూస్తాను కదా. ఇదిగో.
పైకి వెయ్యి. లాగు లాగు. అలా అలా అలాగే మెడకి అలాగే వేసుకోవాలి. అలాగే అలాగే పట్టుకో. అలాగే అలాగే వేసేసుకో. మీ నాన్న దగ్గరికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ గా. దీన్ని మెడకు వేసుకుంటే డాడీ ఉన్న చోటుకు వెళ్ళిపోవచ్చు కదా అత్తయ్య? తప్పకుండా వెళ్ళిపోవచ్చు. త్వరగా వేసుకో. అవును, డాడీని చూడడానికి నువ్వు వస్తావా? నువ్వు ఇలా తాడు బిగించుకో. నేనెందుకు రాను? తప్పకుండా వస్తాను. నువ్వు ముందెళ్ళి మీ నాన్నతో మాట్లాడుతూ ఉండు, నీ వెనకాలే వస్తాను. తప్పకుండా వస్తావుగా? నన్ను మోసం చేయాలని చూడవుగా? అయ్యో, నేనెందుకు నిన్ను మోసం చేస్తాను? నువ్వు ఇలాగే నాతో మాట్లాడుతూ ఉన్నావంటే కావ్య వచ్చేస్తుంది, నేను మీ నాన్న దగ్గరకు పంపకుండా ఆపేస్తుంది. సరేనా? వేసుకో, ముందు మెడకు వేసుకో. నాన్న దగ్గర కళ్యాణ్ కూడా ఉంటాడు కదా అత్తయ్య? ఆ కళ్యాణ్ గాడు ఉంటేనేంటి ఉండకపోతేనేంటి, నువ్వు ముందు వెళ్ళి మీ డాడీని చూడు. వేసుకో. అది కాదత్తయ్యా, ఇద్దరిని కావ్యగా కాల్చి చంపింది, అందుకే ఇద్దరు ఒకే చోట ఉంటారా అని అడిగాను. ఉంటారమ్మా, ఇద్దరు ఒకే చోట ఉంటారు. నువ్వు త్వరగా వెళ్లేదనుకో వాళ్ళిద్దరూ చెరొక చోటకు వెళ్ళిపోతారు. ఆ తర్వాత నువ్వు చూడలేవు. వేసుకో వేసుకో. నేను అమ్మమ్మకి చెప్పకుండా వెళితే అమ్మమ్మ పాపం నా కోసం వెతుకుతుంది. వెళ్ళి అమ్మమ్మకి ఒక మాట చెప్పొస్తానే. మీ అమ్మమ్మ దగ్గర చెప్పాలంతే కదా? నేను చెప్తాను. పైన మీ నాన్నగారు వెయిట్ చేస్తున్నారు. మీ నాన్నగారు చూడద్దా? చూడద్దా? వెళ్ళు వెళ్ళు వెళ్ళు, పైకెళ్ళు పైకెళ్ళు. నన్నే తోసేస్తున్నావు. వేసుకో వేసుకో. మర్చిపోకుండా చెప్పే. మర్చిపోగా? అస్సలు మర్చిపోను. వేసుకో వేసుకో వేసుకో. అత్తయ్య, కాఫీ వచ్చి కీర్తన ఏది అని అడిగితే ఏం చెప్తావు? తల్లి, అది కూడా నువ్వే చెప్పేయమ్మా. ఏం చెప్పను? నేను డాడీ దగ్గరికి వెళ్ళానని కావ్యతో చెప్పకు. అదేగా నాన్నని చంపింది. కీర్తన ఎక్కడికి వెళ్ళిందో తెలీదని చెప్పేసి. అమ్మమ్మ పాపం మంచిది, ఆవిడకి మాత్రం నిజం చెప్పేసి ఉరి వేసుకుంటే నాన్న దగ్గరికి వెళ్ళొచ్చు కదూ. ఒకవేళ వెళ్ళకపోతే నీకు ఊరితాడు తగిలిస్తాను. అయ్యో, నాకు ఉరితాడు తగిలించడం కాదు గాని నువ్వు ఉరితాడు వేసుకుంటావా లేదా? ఎవరైనా వచ్చేస్తారే. ఆ తర్వాత నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళలేవు. అయినా నాకు ఇదంతా ఎందుకు? నేను వెళ్ళి పడుకుంటాను. వేసుకుంటాను వేసుకుంటాను. వేసుకో. వేసుకుంటున్నా. బాగా ఇంకా టైట్ చేయి. ఇంకా ఇంకా గట్టిగా వేసుకో. ఇంకా అలాగే. అమ్మా కీర్తన, కీర్తన